మత్తు పదార్థాల నిషేధంపై ఉక్కుపాదం మోపాల్సిన డాక్టర్లే డ్రగ్స్ కి బానిసవుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని అదేదో చిన్నపాటి డాక్టర్ కూడా కాదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలున్న ఒమేగా హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నమ్రత ఈ డాక్టర్ డ్రగ్స్ కు బానిసై వాటిని విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నమ్రత చిగురుపాటి భారీ మొత్తంలో కొకైన్ డెలివరీ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 5 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన డ్రగ్స్ ను కొరియర్ నుంచి డెలివరీ తీసుకుంటుండగా ఆమె పోలీసులకు దొరికిపోయారు. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసిన ఏజెంట్ బాలకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ప్రధాన నిందితుడు డ్రగ్స్ కింగ్ పిన్ వన్ దక్కర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇంత పెద్ద డాక్టరే ఇలా డ్రగ్స్ కు బానిసై పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తే మరి కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏంటనే సందేహం కలుగుతుంది. ఒమేగా హాస్పిటల్లో ఇంకా వేరెవరైనా డ్రగ్స్ కు బానిసయ్యారా అనేది డౌట్. హాస్పిటల్ సీఈఓనే ఈ రేంజ్ లో డ్రగ్స్ తీసుకుంటుంటే ఆశ్చర్యపోవాల్సిన అంశమే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒమేగా హాస్పిటల్ బ్రాంచులలో వేలలో ఉద్యోగులుంటారు. ఓసా సిఓఓ స్థాయి డాక్టర్ డ్రగ్స్ కు బానిసైతే మిగతా కొంతమంది కూడా అలవాటు చేసుకుని ఉన్నట్లు అనుమానం కలుగుతుంది. డాక్టర్ నమ్రత డ్రగ్స్ కేసుతో వైద్య వృత్తికే చెడ్డ పేరు వచ్చింది. డాక్టర్ నమ్రతకు 2 పిల్లలు. ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. షేక్పేట్లోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 2014లో పీరం చెరువులోని ఓ కాలేజ్లో ఆమె ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత 2017లో రేడియేషన్ ఆంకాలజీలో ఎండీ పూర్తి చేశారు. 2021, 2022లో స్పెయిన్లో ఎంబీఏ చేశారు. అక్కడ ఉండగానే ఆమెకు డ్రగ్స్ అలవాటయ్యాయి. ఇది వ్యసనంగా మారడంతో ఇండియాకు వచ్చాక కూడా తాను డ్రగ్స్ కొనసాగించిందని ఆమె విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక్కడ స్థానిక డీజేల ద్వారా ఆమె తొలుత డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత నమ్రత బాయ్ ఫ్రెండ్ ద్వారా ఆమెకు ముంబైకి చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ వన్స్ దక్కర్ పరిచయం అయ్యాడు. దక్కన్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే కొరియర్గా పనిచేసే వారినని బాలకృష్ణ పోలీసులు విచారణలో తెలిపారు. తనకు కమిషన్ ఇచ్చేదని అన్నాడు. మే 8న హైదరాబాద్లో నమ్రత తన కారులో ఉండగా బాలకృష్ణ ఆమెకు కొకైన్ ఇచ్చాడు. మరో 10,000 అదనంగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేశామని రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఈ డీల్కు సంబంధించిన కీలక ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ను బాలకృష్ణ 57 చిన్న చిన్న ప్యాకెట్లలో సరఫరా చేసినట్లు వివరించారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు